అందుకే ఇవాళ ఆర్టీసీలో బస్సు అయినా ఆడబిడ్డలకు 200 యూనిట్లు ఇంటికైనా 500 రూపాయల సిలిండర్ అయినా యువకులకు 55,000 ఉద్యోగాలైనా 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ అయినా రైతు భరోసాలో 12,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇచ్చిన ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఇంటికి 12,000 రూపాయలు ఇవాళ ఉచితంగా ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇవన్నీ పనులు మనం చేసినాం. ఇవే కాదు, ఇవాళ బీసీలు తెలుగులో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా చదువుకున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లుగా వాళ్ళు రాణిస్తున్నారు. మేము ఎంతమంది ఉన్నామో లెక్క చెప్పండి అని అడుగుతారు. 1931 100 ఏళ్ల కింద తెల్లదొరలు లెక్కలు కట్టారు కులగణన. మళ్ళీ ఇవాళ వరకు కట్టలే. 7 దశాబ్దాలైన స్వతంత్ర దేశంలో బీసీ కులగణన చెయ్యలే. ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిసారిగా బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి కులానికి సంబంధించిన లెక్క తీసి కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డది. 100 ఏళ్ల నుంచి జరగని పని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చేసినాం. మాదిగ ఉపకులాల వర్గీకరణ ఏండ్ల నుంచి కొట్లాడుతారు. 30 ఏండ్ల నుంచి 100 మంది పిల్లలు చచ్చిపోయిన కొట్లాటలు. ఇవాళ ఎస్సీ ఉపకులాలకు సంబంధించి ముఖ్యంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ 30 ఏళ్ల నుంచి పీఠముడిగా ఉంటే ఆ సమస్యని పరిష్కరించి ఇవాళ వర్గీకరణ చేసినాం. ఇవన్నీ ఒక్క సంవత్సరం మేము సాధించిన విజయాలు. చంద్రశేఖరరావు, నీకు ఇవి కనిపిస్తలేవా? నీ కండ్లకి ఏమన్నా పసిరికలు వచ్చినాయా? నీ కండ్లు ఏమన్నా పచ్చగానే అని నేను అడుగుతున్నా. ఇవన్నీ మేము చేస్తలేమా? ఇవన్నీ నువ్వు సభకు వస్తే చర్చిస్తాం కదా. ఆయన రాడు. ఇక ఆయన మోడీ ఉన్నాడు ఢిల్లీలో, ఈయన గల్లీలో ఈయన ఒక ఆయన ఉంటే ఆడొక ఆయన ఉన్నాడు. ఆయన మనుషులు ఈడ మోపారు. బండి సంజయ్ అంట, కిషన్ రెడ్డి అంట. ఏం చేసిరాయా మీరు ఏం చేసిరో సవాల్ అంటుండు. నేను సూటిగా సవాల్ ఇసారి తలుచుకున్న కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. 2014, 2019, 2023 నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు, మొన్న 2023లో మేము ఇచ్చిన హామీల మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. నేను మా దామన్న మేము ఇద్దరం వస్తాం. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ మీరు ఇద్దరు రాండి. బీఆర్ఎస్ నుంచి వాళ్ళని కూడా తండ్రి కొడుకులు వస్తారో, మామ అల్లుడు వస్తాడో, బావ బామార్ది వస్తాడో, ఎవడో ఒకడు వాళ్ళని కూడా రాని చర్చ పెడదాం. బజార్లో పెడదాం, అంబేద్కర్ చౌరస్తాలో పెడదాం. అంబేద్కర్ సాక్షిగా చర్చ చేద్దాం. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, 12 నెలలు మన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం చేసిన పనుల మీద చర్చ చేద్దాం. నరేంద్ర మోడీ ఇచ్చిన మాట, స్విస్ బ్యాంకులో లక్షల కోట్ల రూపాయలు నల్లధనం ఉంది, అవి తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నాడు. ఒక్క పేదోని ఖాతాలన్నా మోడీ 15 పైసలు వేసినాడే? వేసిండా? ఒక్క రూపాయి నల్లధనం తేలే. కానీ నల్లధనం ఉన్నోళ్ళు దేశం విడిచి పారిపోయినారు. నీరవ్ మోడీ, ఆయన చోక్సీ, విజయ్ మాల్యా ఇట్లా 100 మంది బ్యాంకులను ముంచి 16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగదొప్పి పెట్టుబడిదారులు, మోడీ దోస్తులు దేశం విడిచి విదేశాలకు వారిపోయినారు తప్ప విదేశాలలో ఉన్న నల్లధనం ఒక్క పైసా కూడా మోడీ తెచ్చింది లేదు, పేదోడి ఖాతాలు వేసింది లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెస్తే 16 నెలలు ఢిల్లీ సరిహద్దుల్లో సైనికులాగా వేలాది మంది రైతులు దీక్ష చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి జాతికి క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ చేత ఉపసంహరింపజేసిండ్రు రైతులు. అదేవిధంగా 2022 లోపల ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తా అన్నాడు మోడీ. ఏ పేదోడికి ఇల్లు ఇచ్చినవో ఈ రోజు అప్పక్పల్లికి రా, చూపిద్దురా మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడుందో. నేను అడుగుతున్నా, నారాయణపేటకు రా, మోడీ ఇచ్చిన ఇల్లు ఎక్కడున్నాయో చూపిద్దురా. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు. 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. ఆ లెక్కన ఒక తెలంగాణకే 1 కోటి ఉద్యోగాలు రావాలి. ఎవరికి వచ్చినాయో ఉద్యోగాలు? ఓ కిషన్ రెడ్డికి, ఓ బండి సంజయ్కి 2 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణలో ఎవరైనా మోడీ ఉద్యోగం ఇచ్చిండా? ఎవరికి ఉద్యోగాలు ఇచ్చిండో మోడీ వచ్చి చూపియాలి లెక్క. నేను ఇచ్చిన 55,000 మందికి మొదటి సంవత్సరంలో ఉద్యోగాలు తలకాయ లెక్క పెడితే ఎల్బీ స్టేడియం రా, ఒక్కొక్కరిని లెక్క పెట్టి పేరు రాసుకొని ఏ ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినో లెక్కలు చెప్తా. మోడీ గారు, నీ బంట్లను పంపిస్తావో, నీ బంట్రోతులను పంపిస్తావో నువ్వు పంపించు, లెక్క పెట్టి చూపించే బాధ్యత నాది. మోడీ ఒక రకంగా మోసం చేస్తే ఇక్కడున్న కేసీఆర్ గారు ఇంకొక రకంగా ప్రజల్ని వంచిండు, మోసం చేసిండు, దోపిడీ చేసిండు. ఇవాళ అందుకే సూటిగా నేను సవాలు విసిరదలుచుకున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు. బీఆర్ఎస్ 23లో అధికారం పోయింది, 24 పార్లమెంట్లో డిపాజిట్లు పోయినాయి,
ఇప్పుడు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకలేదు. అదో దిక్కుమాలిన పార్టీ, ఆ దిక్కుమాలిన పార్టీ తండ్రో దిక్కు, కొడుకో దిక్కు, అల్లుడో దిక్కు, బిడ్డో దిక్కు కాకుల్లాక వాడి పొడుసాలను చూస్తున్నారు. ఈ కాకులకు సరైన జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. మీరు అడగండి, 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలన చేశారు, 10 నెలల్లో మనం అన్నీ చేయలేదని అంటున్నాం. 5 ఏళ్ల కోసం కదా ఈ ప్రభుత్వం ఎన్నికైంది. 5 ఏళ్లలో అన్ని పనులు పూర్తి చేసే బాధ్యత మనది. ఇవాళ అందుకే పేదలకు అనుకూలంగా పేదల పాలన ఉన్నది. పేదలు బాగుపడితే, పాలమూరు పచ్చబడితే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి, వాళ్ళ కడుపు మండుతుంది. పాలమూరు ఎండాలే,